బిగ్ బాస్ కోసం శివ హీరోయిన్లు వచ్చారు. శనివారం కింగ్ నాగార్జునతో పాటు వారి సతీమణి అమల వచ్చారు అనే కంటే శివ సినిమా హీరోయిన్లు వచ్చారు అనొచ్చు. 36 క్రితం తీసిన శివ సినిమాలో పాటకు నాగ్ అమల నటించడంతో ప్రేక్షకుల్లో హుషారొచ్చింది. 36 సంవత్సరాల తర్వాత శివ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు రామ్ గోపాల్ వర్మతో పాటు హౌస్ సభ్యుల సమక్షంలో శివ పాటలతో సినిమా విశేషాలతో ఒక అరగంట సేపు కాలక్షేపం చాలా బాగా చేశారు. హౌస్ లో జంటలుగా ఏర్పడి శివ సినిమాలో పాటలకు డాన్స్ చేయడం బాగుంది. తర్వాత ప్రేక్షకులతో ఇంటి సభ్యుల పర్ఫార్మెన్స్ మీద ఓటింగ్ పెట్టారు నాగార్జున. సభ్యుల ఓట్లతో పట్టి తయారు చేసి ఒక్కొక్కరిగా నాగార్జున వారికి ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. అది పొందాలంటే ఏదైనా వదులుకోవడం ఇలాంటి పరీక్ష అందరికీ పెట్టారు. ఇందులో బాగా నిజాయితీ అనిపించింది కళ్యాణ్ తనుజ ప్రవర్తన. అందరికీ నచ్చింది. తనుజ కోసం కళ్యాణ్ త్యాగం చేయాలనుకున్నాడు. తనుజ వద్దని చెప్పింది. అలాగే రీతు విషయంలో పవన్ కూడా సాక్రిఫైస్ చేశాడు. కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం తన స్వార్థం కోసం గౌరవ్కి ఉన్న ఒక్క అవకాశాన్ని బలి తీసుకున్నాడు. దీనివల్ల ఇమ్మాన్యుయల్ క్యారెక్టర్ కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. తన స్వార్థం కోసం వేరొకరి అవకాశాల్ని కాలరాయడం అంత మంచిది కాదు అనిపించింది. రాము రాథోడ్ విషయానికి వస్తే తాను హోమ్ సిక్ లో ఉన్నానని బయటకు వెళ్లిపోతానని చెప్పాడు. నాగార్జున ఎంత సర్ది చెప్పినా రాము రాథోడ్ వినలేదు. తన బాధను పాట రూపంలో వివరించాడు. అమ్మ యాదికొస్తుందని అనే 4 లైన్ల పాట అందర్నీ కదిలించింది, కన్నీళ్లు పెట్టించింది. చేసేది లేక నాగార్జున రాము రాథోడ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ బయటకి పంపించేశారు.